భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప. శరణం శ్రీ గురువాయూరప్ప. హిందూ ధర్మానికి అత్యంత ప్రమాదకరం ఏంటంటే చరిత్రలు తెలుసుకోకపోవడం, తెలిసినా ఎవరైనా చెబితే అది వినకపోవడం. అట్లాగే శబరిమలకి వెళ్ళేటప్పుడు ఎరుమేలి దగ్గర వావరస్వామి అనేటటువంటి ఒక కల్పిత పాత్రను మనందరికీ పరిచయం చేశారు. వాస్తవంగా చూసుకుంటే అయ్యప్ప స్వామి జననం ఎప్పుడుదే? త్రేతాయుగం నాటిదే. మరి ఈ వావరస్వామి అనేటటువంటి వ్యక్తి ఒక ముస్లిం. అంటే ఈ ప్రపంచానికి 1400 సంవత్సరాల క్రితమే ఈ ఇస్లాం పరిచయం అయితే భారతదేశానికి 900 సంవత్సరాల్లో ఈ ఇస్లాం రావడం జరిగింది. మరి అలాంటప్పుడు త్రేతాయుగంలో అయ్యప్ప స్వామికి ఇక్కడ ఉన్నటువంటి ఈ వావరస్వామికి ఏమైనా సంబంధం ఉందా? చిన్న లాజిక్ని మనం ఆలోచించాలి. అసలు ఈ వావరస్వామి అనేటటువంటి కల్పిత పాత్రను ఎవరు సృష్టించారో తెలుసా? మలయాళం కమ్యూనిస్ట్ నాటక రచయిత కరూర్ నీలకంఠయ్య పిల్లై సృష్టించినటువంటి ఒక పాత్ర ఈ యొక్క వావరస్వామి.